పోలీసులు బండేసుకొని దుకాణం ముంగటికి వచ్చి ఏ బాబు ఇట్రావయ్యా అని అంటేనే దుకాణంలో కూసున్న వాళ్ళకు చెమటలు పడతాయి. ఇక నలుగురు ముచ్చట పెడుతుంటే పోలీసులు లాఠీ పట్టుకొని అటు దిక్కొస్తేనే ఎందుకు వస్తున్నాడబ్బా అని కంగారు పడతాం. అంతేకాదు పోలీసుల దిక్కే చూస్తాం. ఇక వాళ్ళు వచ్చి బాబు మిమ్మల్ని ఇట్రా అని అంటే ఇగుంటది చూడండి, గజ్జున వణుకుతారు కదా. అయితే ఇటు చూడండి పోలీసులకే ఎట్లా దమ్కి ఇచ్చిండ్రో. అయ్యో పోలీస్ అన్న వాడనే పడ్డాడు పో. అగ చూడండి బద్మాష్ కాళ్ళు మళ్ళా ఎట్లా ఆపకుంటేనే రాంగు రూట్లో పోయి ఇటు తిప్పిండ్రో. అమ్మయ్యా పోలీస్ అన్నకి ఏం కాలేదులే. మళ్ళా ఎమ్మటే లేచి బద్మాష్ గాళ్ళ కోసం ఉరకాలని చూసిండు, కానీ వాళ్ళు అప్పటికే వెళ్ళిపోయిండ్రు. అయినా పోలీస్ అన్న ఎందుకు బారికేడ్ పెట్టి వాళ్ళని ఆపాలని చూసిండు. ఆ గోషిగాళ్ళు కూడా పోలీసును లెక్క చేయకుండా ఎందుకు గుద్దు వేయండ్రు. ఇంతకు ఏంది ఇదంతా అంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల అక్రమ గంజాయి సరఫరా నడుస్తున్నదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉండేసరికి ఇట్లా చెక్ పోస్టులు పెట్టి ఆపుతున్నారు. అయితే ఇదే రూట్లో కొందరు గంజాయి పట్టుకొని బండి మీద వస్తున్నారని గట్టిగా బందోబస్తు కాసేసరికి ఆ బడిమెగాళ్లకు సీన్ అర్థమై ఇంత పని చేసిండ్రు. సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా కాకీలు దేవులాడుతున్నారట. కానీ భలే పనైంది పోండ్రి. అదృష్టం మంచుకుండి పోలీస్ అన్నకేం దెబ్బలు దాకలేదు. ఆయన ఏడికిపోతారు, బరాబర్గా పట్టుకొచ్చి ఈపు చింతపండు చేస్తారు. కానీ వాయమ్మో గంజాయి బ్యాచ్ గాళ్ళు భలేగా బరి తెగిస్తున్నారు పోండ్రి.